నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పల్లా శ్రీకాంత్ రెడ్డి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తానని, గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ తీరుస్తానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, మీ యొక్క అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా పడమటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు పల్లా శ్రీకాంత్ రెడ్డి. నేను గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా నాన్నగారి పేరు నర్సిరెడ్డి గారి పేరు పల్లా నర్సిరెడ్డి మెమోరియల్ సొసైటీ అని 2008లో స్థాపించి దాని ద్వారా ఊర్లో పలు సేవా కార్యక్రమాలుగా పాఠశాలలో మౌలిక వసతులు పిల్లలకు ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలని ఫిల్టర్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఊర్లో ఎవరు చనిపోయినా కానీ పిఎన్ఆర్ ఈశ్వర బంధ్ ద్వారా 5,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయం చేయడం, అదేవిధంగా పల్లా నర్సిరెడ్డి మెమోరియల్ సొసైటీ తరఫున ఎవరు కళ్యాణం జరిగినా కానీ 5,000 రూపాయల కంజాల కానుక ఇవ్వడం, అదేవిధంగా శ్మశాన వాటిక ఊర్లో దగ్గరలో ఉంటే దాన్ని దూరంగా తీసుకుపోయి సొంత నిధులతోటి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్గా ఊర్లో ఉన్న అందరికీ ఉచిత వైద్యం, నాణ్యమైన వైద్యం అందించాలని హాస్పిటల్ బిల్డింగ్ కట్టిస్తున్నాం. ఉచిత వైద్యం అందిస్తాం. దాని ద్వారా ప్రతి నెలకు ఒకసారి మల్టీ స్పెషాలిటీ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా యువకుల కోరిక మేరకు మన ఎస్సీ కాలనీ యువకుల కోరిక మేరకు అంబేద్కర్ విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేయాలని మెయిన్ కూడల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు అధికారాన్ని కట్టబెట్టినట్టయితే ఊర్లో ఇప్పుడున్న సమస్యల్లో వాటర్ సప్లై అన్ని లో ప్రెషర్ తోటి వస్తుంది. దాన్ని క్లియర్ చేసి అందరికీ ప్రెషర్ తోటి మంచినీటిని మిషన్ బైర్ ద్వారా వచ్చే మంచినీటిని ప్రతి ఒక్క ఇంటికి అందేటట్లు ఏర్పాటు చేస్తామని, మరి అదేవిధంగా రోడ్లు లేని కాడ ఇప్పుడు మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి, ఇంకా ఎస్సీ కాలనీ అయినా ఆ రోడ్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని, నాకు అధికారం ఇస్తే పూర్తి చేస్తామని, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ప్రజలందరి ఆశీర్వాదం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నన్ను గెలిపించినట్లయితే ఈ ఊరిలో ఉన్న యువతను మంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి, అదేవిధంగా గ్రామ అభివృద్ధికి అన్నిటికీ తోడ్పడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నపం చేసుకుంటున్నాను. నా యొక్క కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకే. అదేవిధంగా నా ప్యానల్లోని 10 వార్డులు ఉన్నాయి. ఈ గ్రామంలో 10 మంది వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ.